ఆదికాండము 42వ అధ్యాయము. జెనెసిస్ చాప్టర్ 42. ధాన్యము ఐగుప్తులో నున్నదని యాకోబు తెలుసుకొనినప్పుడు మీరేల ఒకరి ముఖము ఒకరు చూచుచున్నారని తన కుమారులతో అనెను. మరియు అతడు చూడుడి, ఐగుప్తులో ధాన్యమున్నదని వింటిని, మనము చావక బ్రతుకునట్లు మీరు అక్కడికి వెళ్ళి మనకొరకు అక్కడ నుండి ధాన్యము కొనుక్కుని రండని చెప్పగా యోసేపు 10 మంది అన్నలు ఐగుప్తులో ధాన్యము కొనబోయిరి. అయినను ఇతనికి హాని సంభవించునేమో అని యాకోబు యోసేపు తమ్ముడగు బెన్యామినును అతని అన్నలతో పంపినవాడుకాడు. కరవు కనాను దేశములో ఉండెను గనుక ధాన్యము కొనవచ్చినవారితో కూడా ఇశ్రాయేలు కుమారులను వచ్చిరి. అప్పుడు యోసేపు ఆ దేశమంతట మీద అధికారియై యుండెను. అతడే ఆ దేశ ప్రజలందరికిని ధాన్యమమ్మకము చేయువాడు గనుక యోసేపు సహోదరులు వచ్చి ముఖములు నేలను మోపి అతనికి వందనము చేసిరి. యోసేపు తన సహోదరులను చూచి వారిని గుర్తుపట్టి వారికి అన్యునివలె కనబడి వారితో కఠినముగా మాటలాడమీరెక్కడ నుండి వచ్చితిరని అడిగెను. అందుకు వారు ఆహారము కొనుటకు కనాను దేశము నుండి వచ్చితిమనిరి. యోసేపు తన సహోదరులను గుర్తు పట్టెనుగాని వారతని గుర్తు పట్టలేదు. యోసేపు వారిని గూర్చి తాను కనిన కలలు జ్ఞాపకము చేసుకుని మీరు వేగులవారు ఈ దేశము గుట్టు తెలుసుకున వచ్చితరని వారితోననగా వారలేదు ప్రభువా, నీ దాసులమైన మేము ఆహారము కొనుటకే వచ్చితిమి. మేమందరము ఒక్క మనుష్యుని కుమారులము. మేము యథార్థవంతులమేగాని నీ దాసులమైన మేము వేగులవారము కామని అతనితో చెప్పిరి. అయితే అతడు లేదు, ఈ దేశము గుట్టు తెలిసి కొనుటకే వచ్చితరని వారితో అనెను. అందుకు వారు నీ దాసులమైన మేము 12 మంది సహోదరులము, కనాను దేశములోనున్న ఒక్క మనుష్యుని కుమారులము. ఇదిగో కనిష్ఠుడు నేడు మా తండ్రియొద్ద ఉన్నాడు, ఒకడు లేడు అని ఉత్తరమిచ్చిరి. అయితే యోసేపు మీరు వేగులవారని నేను మీతో చెప్పిన మాట నిజమే. దీనివలన మీ నిజము తెలియబడును. ఫరో జీవముతోడు మీ తమ్ముడు ఇక్కడికి వచ్చితేనేగాని మీరిక్కడ నుండి వెళ్ళకూడదు. మీ తమ్ముని తీసుకుని వచ్చుటకు మీలో ఒకని పంపుడి. అయితే మీరు బంధింపబడి యుందురు. అట్లు మీలో సత్యమున్నదో లేదో మీ మాటలు శోధింపబడును. లేనియెడల ఫరో జీవముతోడు మీరు వేగులవారని చెప్పి వారిని 3 దినములు చెరసాలలో వేయించెను. 3వ దినమున యోసేపు వారిని చూచినేను దేవునికి భయపడువాడను. మీరు బ్రతుకునట్లు దీని చేయుడి. మీరు యథార్థవంతులైతరా మీ సహోదరులలో ఒకడు ఈ చెరసాలలో బంధింపబడవలెను. మీరు వెళ్లి మీ కుటుంబముల కరవు తీరుటకు ధాన్యము తీసుకొనిపోవుడి. మీ తమ్ముని నా యొద్దకు తీసుకొని రండి. అట్లు మీ మాటలు సత్యమైనట్టు కనబడును గనుక మీరు చావరని చెప్పెను. వారట్లు చేసిరి. అప్పుడు వారు నిశ్చయముగా మన సహోదరుని ఎడల మనము చేసిన అపరాధమునకు శిక్ష పొందుచున్నాము. అతడు మనలను బతిమాలుకొనినప్పుడు మనము అతని వేదన చూచియు వినకపోతిమి. అందువలన ఈ వేదన మనకు వచ్చెనని ఒకనితో ఒకడు మాటలాడుకొనిరి. మరియు రూబేను ఈ చిన్నవానిడల పాపము చేయకూడని నేను మీతో చెప్పలేదా? అయినను మీరు వినరైతిరి గనుక అతని రక్తాపరాధము మనమీద మోపబడుచున్నదని వారికుత్తరమిచ్చెను. అయితే ద్విభాషి వారి మధ్య నుండెను గనుక తన మాట యోసేపు గ్రహించెనని వారు తెలుసుకొనలేదు. అతడు వారియద్ద నుండి అవతలకు పోయి ఏడ్చి మరల వారియద్దకు వచ్చి వారితో మాటలాడి వారిలో షిమ్యోనును పట్టుకుని వారి కన్నుల ఎదుట అతని బంధించెను. మరియు యోసేపు వారి గోనెలను ధాన్యముతో నింపుటకును ఎవరి రూకలు వారి గోనెలో తిరిగి ఉంచుటకును ప్రయాణము కొరకు భోజన పదార్థములు వారికిచ్చుటకును ఆజ్ఞ ఇచ్చెను. అతడు వారియెడల నిట్లు జరిగించెను. వారు తాము కొనిన ధాన్యమును తమ గాడిదల మీద ఎక్కించుకుని అక్కడ నుండి వెళ్ళిపోయిరి. అయితే వారు దిగిన చోట ఒకడు తన గాడిదకు మేత పెట్టిటకై తన గోనె విప్పినప్పుడు అతని రూకలు కనబడను. అవి అతని గోనెమూతిలో ఉండెను. అప్పుడతడునా రూకలు తిరిగి ఇచ్చివేసినారు. ఇదిగో ఇవి నా గోనెలోనే ఉన్నవని తన సహోదరులతో చెప్పెను. అంతటవారు గుండె చెదిరిపోయినవారై జడిసేదేమిటి? దేవుడు మనకిట్లు చేసినని ఒకనితో ఒకడు చెప్పుకొనిరివారు కనాను దేశమందున్న తమ తండ్రైన యాకోబునొద్దకు వచ్చి తమకు సంభవించినది యావత్తును అతనికి తెలియచేసిరి. ఎట్లనగా దేశమునకు ప్రభువైనవాడు మాతో కఠినముగా మాటలాడి మేము ఆ దేశమును వేగుచూడ వచ్చినవారమని అనుకొనెను.
అప్పుడు మేము యథార్థవంతులము, వేగులవారము కాము. 12 మంది సహోదరులము, ఒక్క తండ్రి కుమారులము, ఒకడు లేడు. మా తమ్ముడు నేడు కనాను దేశమందు మా తండ్రి యొద్ద ఉన్నాడని అతనితో చెప్పితిమి. అందుకు ఆ దేశపు ప్రభువు మమ్మును చూచి మీరు యథార్థవంతులని దీనివలన నేను తెలిసికొందును. మీ సహోదరులలో ఒకనిని నాయొద్ద విడిచిపెట్టి మీ కుటుంబములకు కరవు తీరునట్లు ధాన్యము తీసుకొనిపోయి నాయొద్దకు ఆ చిన్నవాని తోడుకొనిరండి. అప్పుడు మీరు యథార్థవంతులేగాని వేగులవారు కారని నేను తెలిసికొని మీ సహోదరుని మీకప్పగించెదను. అప్పుడు మీరు ఈ దేశమందు వ్యాపారము చేసుకొనవచ్చునని చెప్పెననిరి. వారు తమ గోనెలను కుమ్మరించినప్పుడు ఎవరి రూకల మూట వారి గోనెలో ఉండెను. వారును వారి తండ్రియు ఆ రూకల మూటలు చూచి భయపడిరి. అప్పుడు వారి తండ్రయైన యాకోబు వారిని చూచి మీరు నన్ను పుత్రహీనునిగా చేయుచున్నారు. యోసేపు లేడు, షిమ్యోను లేడు, మీరు బెన్యామీనును కూడా తీసుకొనిపోవుదురు. ఇవన్నీయు నాకు ప్రతకులముగా ఉన్నవని వారితో చెప్పెను. అందుకు రూబేనునేనతని నీయద్దకు తీసుకుని రానియడల నా 2 కుమారులను నీవు చంపవచ్చును. అతని నా చేతికప్పగించుము. అతని మరల నీయద్దకు తీసుకుని వచ్చి అప్పగించెదనని తన తండ్రితో చెప్పెను. అయితే అతడు నా కుమారుని మీతో వెళ్ళనీయను. ఇతని అన్న చనిపోయిను, ఇతడు మాత్రమే మిగిలియున్నాడు. మీరు పోవు మార్గమున ఇతనికి హాని సంభవించిన ఎడల నెరసిన వెండ్రుకలు గల నన్ను ముతుల లోకములోనికి దుమ్హఖముతో దిగిపోవునట్లు చేయుదురని చెప్పెను.